మోహన్, నీకు క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. ఏం క్వశ్చన్ అన్న? నేను ఈ వీడియో యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేస్తున్నా. సో జాగ్రత్తగా చెప్పు, ఆలోచించి చెప్పు. ఓకేనా? క్వశ్చన్ ఏంటంటే, చెప్తావు కదా? చెప్తా. క్వశ్చన్ ఏంటంటే, భార్య భర్తలు పండుకొని ఏం చేస్తారు? అదేం క్వశ్చన్ అన్నా? నేను ఏదైనా జీకే అడుగుతాం అనుకున్నా. జీకే లాంటిది ఇది. పండుకొని ఏం చేస్తారు? ఏం చేస్తారన్నా? తెలియదా నీకు? నాకు తెలుసు, నీకు తెలుసు, చెప్పు ఏం చేస్తారు. అదే నాకు గలీజ్ ఉంటుంది. మళ్ళీ నువ్వు యూట్యూబ్లో పెడతా అంటున్నావు, ఫేస్బుక్లో పెడతా అంటున్నావు. అంటే నీకు తెలుసు కానీ నువ్వు అట్లా పెడతా అంటున్నావు, మళ్ళీ గలీజ్ అవుతుంది. ఏంగా చెప్పు, ఏం చేస్తారు అనుకుంటున్నావు? అదే నాకు గలీజ్ ఉంటుంది. అందరు చేసేదే కదా. ఏం చేస్తారు? ఏముంటుంది? ఏం చేస్తారు? పండుకొని ఏం చేస్తారన్నా? ఏం చేస్తారు? చెప్పు, చెప్పబ్బా, ఏం కాదు. గలీజ్ ఉంటుంది. చెప్పు 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 చెప్పు. ఏమన్నా నాకు తెలియదు. నీకు తెలుసాను, మళ్ళీ అది తెలియదు అంటున్నావు. అదే తెలియదు నాకు. చెప్పు చెప్పు, చెప్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తా. మళ్ళీ మంచిగా క్వశ్చన్ ఏంటంటే, భార్య భర్తలు పండుకొని ఏం చేస్తారు? అర్థమైందన్న. పండుకొని ఏం చేస్తారు భార్య భర్తలు? ఏం చేస్తారు? పండుకొని ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పు. అదే అంటున్నా, నేనే క్వశ్చన్ వేస్తున్నావు, నాకు రివర్స్ క్వశ్చన్ వేస్తున్నావు. సరే, యూట్యూబ్లో అప్లోడ్ చేయన్నా? యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయన్నా? అద్దన్నా. అద్దా? చేస్తా. చెప్తా కానీ చెయ్యొద్దు. చెప్తావా? చెప్పు. గలీజ్ ఉంటుంది అన్న. చెప్పు, చెప్తాను కదా. సరే, నేను అప్లోడ్ చేయ. చెప్పు. ఏమో నాకు తెలియదు. చెప్పబ్బా. సరే, నేను చెప్పాను మరి. చెప్పిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసుకో అని చెప్పాలి. అయితేనే నేను చెప్తా. చెప్పన్నా. ఏం చేస్తారు పండుకొని? ఏం చేస్తారు? నేను క్వశ్చన్ కరెక్ట్గా అడిగిన, నువ్వే ఆన్సర్ కరెక్ట్గా అర్థం చేసుకుంటలేవు. భార్య భర్తలు పండుకొని ఏం చేస్తారు? పండు పండుకొని ఏం చేస్తారు? కోసుకొని తింటారు. అమ్మా, పండుకొని కోసుకొని తింటారా? మరి పండు అంటే జామ పండు, యాపిల్ మంచిగా. అందుకే నేను అడిగిన, క్వశ్చన్ కరెక్ట్గాను, కరెక్ట్గా ఆన్సర్ చెప్పు అని అన్నా. సరే, పెట్టుకుంటున్నా మరి యూట్యూబ్లో. ఓకే, రైట్, పెట్టుకోవచ్చు కదా.